విశాఖలోని ఈ ప్రాంతం త్వరలోనే మరొక గచ్చిబౌలి అవుతుందా? ఐటీ కారిడార్లోని ఈ ప్రాంతంలో ఇప్పటికే డబుల్ అవుతున్న ఫ్లాట్ల ధరలు. నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం విశాఖపట్నంలో వేగంగా మారుతున్న ఒక ప్రాంతం గురించి. చాలామంది ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నారు, విశాఖలోని ఈ ప్రాంతం త్వరలోనే మరొక గచ్చిబౌలి అవుతుందా? ఐటీ కారిడార్ ప్రభావంతో ఇక్కడ ఇప్పటికే ఫ్లాట్ల ధరలు డబుల్ అవుతున్నాయా? నిజంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం సేఫ్ ఆప్షనా లేకపోతే హైప్ మాత్రమేనా? ఈ వీడియోలో పూర్తిగా విశ్లేషించుకుందాం. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, ఏ నగరం అభివృద్ధి చెందాలంటే అక్కడ రెండు అంశాలు చాలా కీలకం. ఒకటి ఉద్యోగ అవకాశాలు, రెండోది కనెక్టివిటీ. హైదరాబాద్లో గచ్చిబౌలి ఎలా ఎదిగిందో మనందరికీ తెలుసు. ఐటీ కంపెనీలు 1-2 వచ్చాయి, తర్వాత వరుసగా మల్టీనేషనల్ కంపెనీలు వచ్చాయి, ఉద్యోగాలు పెరిగాయి, ఆ తర్వాత రెసిడెన్షియల్ ప్రాజెక్టులు పెరిగాయి, చివరికి అక్కడ భూముల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు అదే కథ విశాఖలో రిపీట్ అవుతుందా అన్నది ముఖ్యమైన ప్రశ్న. విశాఖపట్నం గత కొన్ని సంవత్సరాలుగా ఐటీ రంగంలో వేగంగా ఎదుగుతోంది. ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఈ నగరం జాతీయ స్థాయిలో వార్తలో నిలిచింది. ఒక గ్లోబల్ కంపెనీ ఇక్కడ భారీగా ఇన్వెస్ట్ చేయడం అంటే అది సిగ్నల్ లాంటిది. దాని వెంటనే ఇతర కంపెనీలు కూడా అవకాశాలను పరిశీలించడం ప్రారంభిస్తాయి. ఇప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలు విశాఖలో తమ కార్యకలాపాలు విస్తరించాయి. ఈ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తీసుకుంటున్నాయి. ఉద్యోగులు పెరిగితే వారికి ఇల్లు కావాలి, రెంటల్ డిమాండ్ పెరుగుతోంది. అదే రియల్ ఎస్టేట్కు ప్రధాన ఇంధనం. ఇప్పుడు ఐటీ కారిడార్ ఎక్కడ విస్తరిస్తోంది అన్నది చూద్దాం. ముఖ్యంగా మధురవాడ, రుషికొండ, భీమిలి, ఆనందపురం ఈ ప్రాంతాలు ఐటీ విస్తరణకు కేంద్రంగా మారుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. 2-3 సంవత్సరాల క్రితం ఇక్కడ ఫ్లాట్ ధర ఎంత ఉండేదో ఇప్పుడు ఎంత ఉందో చూసుకుంటే తేడా స్పష్టంగా కనిపిస్తోంది. కొమ్మాది ప్రాంతం గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి, ఎందుకంటే ఇది ఐటీ కారిడార్కు చాలా దగ్గరగా ఉంది. రోడ్డు కనెక్టివిటీ బాగుంది. చుట్టుపక్కల ఇప్పటికే రెసిడెన్షియల్ కాలనీలు ఏర్పడ్డాయి. స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఫ్యామిలీలు ఇక్కడ స్థిరపడటానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పుడు ధరల విషయానికి వస్తే 2 సంవత్సరాల క్రితం చదరపు అడుగు ధర ఒక స్థాయిలో ఉండేది. ఇప్పుడు అదే ప్రాజెక్టులో కొత్త టవర్ ప్రారంభిస్తే చదరపు అడుగు ధర గణనీయంగా పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో నిజంగానే ఫ్లాట్ల ధరలు దాదాపు డబుల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇది పూర్తిగా ఐటీ డిమాండ్ మరియు భవిష్యత్ అంచనాల ప్రభావం. ఇంకో ముఖ్యమైన అంశం మెట్రో రైల్ ప్రాజెక్ట్. భవిష్యత్తులో విశాఖలో మెట్రో రైలు అమలైతే ఐటీ కారిడార్ ప్రాంతాలకు మరింత కనెక్టివిటీ వస్తుంది. ఒక ప్రాంతం మెట్రో మ్యాప్లో చేరిన వెంటనే అక్కడి ప్రాపర్టీ విలువలు పెరగడం సాధారణం. హైదరాబాద్లో మనం ఇదే చూస్తాం. మెట్రో రూట్ ప్రకటించినప్పటి నుండి రేట్లు పెరిగాయి, కానీ ఇక్కడ ఒక జాగ్రత్త అవసరం. ప్రతి పెరుగుదల శాశ్వతం కాదు. కొన్నిసార్లు మార్కెట్లో హైప్ కూడా ఉంటుంది. ఒక పెద్ద కంపెనీ వస్తోంది అని వార్త వస్తే వెంటనే డెవలపర్లు ధరలు పెంచుతారు, కానీ ఆ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి సమయం పడుతుంది. కాబట్టి ఇన్వెస్ట్ చేసే ముందు భూమి డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయా, ప్రాజెక్టుకి అనుమతులు ఉన్నాయా, డెవలపర్ రికార్డు ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేయాలి. ఇప్పుడు విశాఖ నిజంగా గచ్చిబౌలిలా మారుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే 3 అంశాలు చూడాలి. ఒకటి, ఐటీ విస్తరణ నిరంతరంగా జరుగుతుందా? రెండోది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేగంగా అభివృద్ధి చెందుతుందా? మూడోది, ప్రభుత్వం స్పష్టమైన పాలసీలతో పెట్టుబడులను ఆకర్షిస్తోందా? ఈ 3 జరిగితే విశాఖలోని ఐటీ కారిడార్ ప్రాంతాలు ఖచ్చితంగా పెద్ద హబ్గా మారే అవకాశం ఉంది. మధురవాడ ప్రాంతం ఇప్పటికే ఐటీ ఉద్యోగుల హాట్స్పాట్గా మారుతోంది. అక్కడ రెంటల్ డిమాండ్ కూడా బాగా పెరిగింది. 2 బెడ్రూమ్ ఫ్లాట్కు మంచి రేటు వస్తోంది. ఇది ఇన్వెస్టర్లకు ఆకర్షణ. కొమ్మాది కూడా అదే దారిలో నడుస్తోంది. భీమిలి వైపు సముద్ర తీరానికి దగ్గరగా ఉండటం వల్ల ప్రీమియం సెగ్మెంట్ ప్రాజెక్టులు వస్తున్నాయి. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మీరు 2 విషయాలు గుర్తుంచుకోవాలి. షార్ట్ టర్మ్ గెయిన్ కావాలా లేక లాంగ్ టర్మ్ గ్రోత్ కావాలా? ఐటీ కారిడార్ ప్రాంతాల్లో సాధారణంగా లాంగ్ టర్మ్లో మంచి రాబడి ఇస్తాయి, ఎందుకంటే ఉద్యోగాల ఆధారంగా డిమాండ్ స్థిరంగా ఉంటుంది. ఇంకో విషయం, మీరు కొనేది ఫ్లాట్ అయితే భవిష్యత్తులో రీసేల్ విలువ ఎలా ఉంటుంది అన్నది ఆలోచించాలి. మంచి లొకేషన్, మంచి డెవలపర్, సరైన ధర ఇవి ఉంటే రిస్క్ తక్కువ. కేవలం హైప్ చూసి ఎక్కువ ధరకు కొనేస్తే తర్వాత మార్కెట్ స్లో అయినప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. విశాఖకు మరో పెద్ద ప్లస్ ఏమిటంటే ఇది పోర్ట్ సిటీ. టూరిజం, ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్, ఇప్పుడు ఐటీ ఇలా విభిన్న రంగాలు కలిసి అభివృద్ధి చెందుతున్నాయి. ఇది నగరానికి బలమైన బేస్ ఇస్తోంది. ఒకే రంగంపై ఆధారపడకుండా ఉండటం మంచిది. మొత్తంగా చూస్తే విశాఖలోని ఐటీ కారిడార్ ప్రాంతాలు మంచి పొటెన్షియల్ ఉన్నవి. మధురవాడ, కొమ్మాది, రుషికొండ, ఆనందపురం, భీమిలి ఈ ప్రాంతాలు వచ్చే 5-10 సంవత్సరాల్లో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కానీ ఇన్వెస్ట్ చేసే ముందు రీసెర్చ్ తప్పనిసరి. ఫ్రెండ్స్, ప్రతి నగరానికి ఒక గోల్డెన్ పీరియడ్ ఉంటుంది.
హైదరాబాద్కు అది ఐటీ బూమ్ సమయంలో వచ్చింది. ఇప్పుడు విశాఖకు అలాంటి అవకాశం కనిపిస్తోంది. కానీ తెలివిగా అడుగు వేయాలి. మీ అభిప్రాయం ఏంటి? విశాఖ నిజంగా మరో గచ్చిబౌలి అవుతుందా? ఈ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయడం సరైన సమయమా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ మరో హాట్ లొకేషన్ విశ్లేషణతో మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.